కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులంటే ప్రభుత్వాలకి ఎందుకు చులకన? వాళ్ళేమన్నా ఉగ్రవాదులా? లేదా శాడిస్టులా? రోగులకు సేవలందించే మాతృమూర్తులు. అలాంటి వారిని దుఃఖపెట్టాలని మనసు ఎలా వస్తుంది? అధికారంలోకి వచ్చినప్పుడు మీరే జీవోలు ఇస్తారు. అదే జీవోలపై వక్రబుద్ధి చూపిస్తారు. తీరా జీవోలకు వ్యతిరేకంగా మాట్లాడితే బెదిరించడం, అక్రమ కేసులు పెట్టడం. ఇవన్నీ స్టాఫ్ నర్సులకు అవసరమా? జీవోలు ఇవ్వడం ఎందుకు? వాళ్ళ మనసును నొప్పించడం దేనికి? పరస్యానికి కాకపోతే. ఇష్టపడి గెలిపించుకున్న ప్రభుత్వమే కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను కష్టాలకు నెడితే ఎవరికి చెప్పుకుంటారు? వాళ్ళ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది. అయినా ఏమీ పట్టనట్టు ఊరుకుంటున్నారు. వాళ్ళ మొర ఎవరు వింటారు? మీరే వినాలి. ఆ సమస్యకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత మీదే. ఎందుకంటే జీవో నంబరు 115 విడుదల చేసి ఏఎన్ఎంఎల్కు స్టాఫ్ నర్సులుగా పోస్టింగ్ ఇవ్వడానికి సిద్ధపడే ముందు కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల సేవలు గుర్తుకు రాలేదా? కోవిడ్ కష్టకాలం నుంచి ఎంతోమంది రోగులకు సేవలు అందిస్తూ వస్తున్న వీరికి న్యాయం చేయాల్సిందే. తక్షణ ప్రభుత్వం చేయాల్సిన పని ఏమిటంటే జీవో నంబర్ 115ని రద్దు చేయాలి. ఒకవేళ రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 11,500 మంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయం మీదనే స్టాఫ్ నర్సుల తర్వాత కార్యాచరణ ఉండబోతుంది. దీనికి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.